ఇక డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో కాకుండా రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. రాజస్థాన్ నుంచి ఆమె రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో సోనియా కాసేపటి క్రితం రాజస్థాన్ రాజధాని జైపూర్ కు చేరుకున్నారు. ఆమెతో పాటు రాహుల్, ప్రియాంక గాంధీలు కూడా ఉన్నారు. ఈ రోజు సోనియా తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్లు సమర్పించడానికి రేపు చివరి తేదీ కాగా 27న ఎన్నికలు జరుగుతాయి. ఇక 5 సార్లు లోక్సభకు ఎన్నికైన 77 ఏళ్ల సోనియా గాంధీ తొలిసారి రాజ్యసభలో అడుగు పెట్టబోతున్నారు. ప్రస్తుతం ఆమె ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో రాయ్బరేలీ నుంచి ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశాలున్నాయని విశ్వసనీయంగా తెలుస్తోంది. నామినేషన్ల దాఖలు సమయంలో సోనియాతో పాటు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఉంటారని తెలుస్తోంది. ఇక ఈ నెల 27న 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. రాజస్థాన్లో 3 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మూడింటిలో ఒక స్థానంలో కాంగ్రెస్ సునాయాసంగా విజయాన్ని సాధిస్తోంది. అందుకే సోనియా ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. దక్షిణాదిన తెలంగాణ, కర్ణాటక నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నప్పటికీ ఆమె రాజస్థాన్ నుంచి పోటీ చేయడానికి మొగ్గు చూపారు. లోక్సభకు మరోసారి పోటీ చేయబోనని 2019లోనే సోనియా ప్రకటించారు. ఇక మొత్తంగా ఈ నెల 27తో ముగుస్తుంది 56 రాజ్యసభ స్థానాలకు సంబంధించి పదవీ కాలం. ఈ నేపథ్యంలో సోనియా రాజస్థాన్ నుంచి అయితే పోటీ చేయబోతున్నట్లుగైతే తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, 4 రాష్ట్రాలకు రాజ్యసభ సభ్యులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అందులో రాజస్థాన్ నుంచి సోనియా గాంధీ నిలబడబోతున్నారు. బీహార్ నుంచి అఖిలేష్ ప్రసాద్ సింగ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి అభిషేక్ మను సింఘ్వి, మహారాష్ట్ర నుంచి చంద్రకాంత్ అండోరే. సో సోనియా గాంధీ అయితే రాజస్థాన్ నుంచి ఆమె బరిలో ఉన్నారు రాజ్యసభ నుంచి. సో మరి ఈ కాసేపటి క్రితమే ఆమె జైపూర్ కి బయలుదేరారు. సో జైపూర్ లోని అసెంబ్లీలో కూడా ఆమె వెళ్ళడం జరుగుతూ ఉంది. ఆమెతో పాటు రాజ్యసభ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఆమెతో పాటు వెంట రాజస్థాన్ సంబంధించిన నేతలతో పాటు పలువురు ముఖ్య నేతలు కూడా ఉన్నారు. అయితే మల్లికార్జున ఖర్గే ఏసీసీ అధ్యక్షుడు కూడా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ నేతలు ఉన్నారు. సో అందరూ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ దక్షిణాది నుంచి పోటీ చేస్తుంది, ముఖ్యంగా తెలంగాణ నుంచి పోటీ చేస్తారు అనుకున్నారు. రాష్ట్రానికి సంబంధించిన నేతలు తీర్మానం కూడా చేశారు పోటీ చేయాలని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి ఆమెను రిక్వెస్ట్ కూడా చేశారు. కానీ ఆమెకు ఆరోగ్యం సహకరించకపోవడము, ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనేటట్టు లేదు ఆమె ఆరోగ్యం. అందుకోసమని ఆమె రాజ్యసభ పెద్దల సభకు వెళ్తున్నట్టు వెళ్ళేయాలని మొగ్గు చూపింది. అందులో భాగంగానే రాజస్థాన్ నుంచి ఆమె పోటీ చేయబోతోంది. యాక్చువల్ గా ఆమె ఉత్తరప్రదేశ్ నుంచి సుదీర్ఘ కాలంగా అమేథీ నుంచి పోటీలో ఉన్నారు. సో ఇప్పుడు 2021లోనే నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండను, లోక్సభకు పోటీ చేయడం ఆమె స్వయంగా ప్రకటించింది. దాని తర్వాత ఇప్పుడు రాజ్యసభ నుంచి ఆమె పోటీ చేయబోతున్నారు. మరోపక్క అమేథీ నుంచి వాళ్ళ కూతురు ప్రియాంక గాంధీ పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. సో ఓవరాల్ గా అయితే మన దక్షిణ భారతదేశం నుంచి పోటీ చేస్తే బాగుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఆమెకు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల ఆమె ఈ రాజ్యసభకు పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.